మన డీజే గానీ పెళ్ళి అన్న ఇప్పుడు మన ఎట్లా అంటే ఊర్లో మనం డాన్స్ చేస్తూ ఉంటుంది చూడాలి భరత్ మన డీజేలా అంటే అలా ఉంటున్న పాట కూడా అలా ఒక ఊపు వస్తుంది పాట సినిమా చూస్తే తెలుసానా అన్న మ్యాట్ సినిమాకి ఒక్కసారి చూడండి అన్న ఏ సినిమా ఒక్కసారి చూస్తాము ఒక్కసారి వచ్చి థియేటర్కి వచ్చి చూస్తాము మ్యాట్ సినిమా ఒక్కసారి వచ్చి చూడండి అన్న ఇప్పుడు చూడని వచ్చి చూడండి అన్న సినిమా బాగుంది అన్న కామెడీ జోనర్ అన్న కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా అన్న ఫస్ట్ హాఫ్ అలా కొంచెం అలా డౌన్ అయిందన్న పార్ట్ 2 వచ్చేసి ఇలా లేచిపోతున్నా రాకెట్ దూసిపోద్ది హెలికాప్టర్ కూడా అలా మెల్లగా మూవ్ అయింది స్టోరీ కూడా మన మ్యాట్ సినిమా స్క్వేర్ ఇలా మూవ్ అయింది అంటే పార్ట్ 2లా సెకండ్ హాఫ్ ఇలా లేచిపోతున్నా గాల్లో ఎగిరిపోద్ది ఫ్లైట్ అలా ఉంది కాన్సెప్ట్ మన నాకు నచ్చింది సెకండ్ పార్ట్ అన్న డీజే గానీ పెళ్ళి అది మన వాళ్ళ చేసే బిహేవియర్ కావచ్చు మ్యారేజ్ సీన్స్ కావచ్చు ఆ డ్రామా నచ్చిందన్న మన ఫ్రెండ్షిప్ జానర్ అన్న ఫ్రెండ్షిప్ ఎలా ఉంటారు ఎలా బిహేవ్ చేశారు అనేది ఉంటుంది సినిమాలో అన్న నా దోస్తులన్నా నా నెత్తి మీద బొచ్చు లేదని నా దోస్తులు నన్ను ఇడిచి పోయిర్రన్నా పోయిర్రు ఈ సినిమా చూస్తే కానిక మా దోస్తులు నా దగ్గర రావాలన్నా ఎందుకంటే అన్న వాళ్ళు లవ్ చేస్తారన్నా నేను కాలేజీ ఉన్నప్పుడు వాళ్ళు లవ్ చేసుకుంటారు నా మీద బొచ్చు లేదు నేను లవ్ చేయలే ఈ సినిమాలో ఏంటంటే అన్న ఫ్రెండ్షిప్ అన్న 5గురు ఉంటారన్నా మస్తు చేసిరన్న సినిమా 3 పాయింట్ అన్న 3 పాయింట్ బాగుందన్న హైలైట్స్ అంటే అన్న మన పాటలు కావచ్చు మన డీజే గానీ పెళ్ళి ఆ పాట నాకు బాగా నచ్చింది అన్న సినిమాలో ఏంటంటే మన ఫ్రెండ్షిప్ అన్న నచ్చింది ఏంటంటే ఫ్రెండ్షిప్ వాళ్ళు చేసే బిహేవియర్ మన టూర్కి వెళ్తారు బీచ్కి వచ్చి మళ్ళీ ఊరికి అంటే ఊర్లో రావడం వాళ్ళు చేసే బిహేవియర్ కావచ్చు ఫ్రెండ్స్ అన్న ఫ్రెండ్స్ బాండింగ్ ఎంటర్టైన్మెంట్ సినిమా కామెడీ జోనర్ అన్న చూడొచ్చు అన్న చాప్టర్ 1లా ఉంది చాప్టర్ 2 మ్యాట్ స్క్వేర్ బాగుందన్న కామెడీ జోనర్ సునీల్ సెకండ్ హాఫ్ బాగుందన్న అంటే ఫస్ట్ హాఫ్ అలా మూవ్ అవుతుంది అన్న కొంచెం మెల్లగా మూవ్ అవుద్ది బాగుందన్న బాగా చేసి అంటే కొంచెం పార్ట్ 3 అనేది కొంచెం సార్ కొంచెం చేంజ్ చేయండి సార్ అంటే పార్ట్ 1లా ఉంది చాప్టర్ 1 ఎంతో హిట్ అయింది మ్యాడ్ చాప్టర్ 2 కూడా అలా అనిపించింది సార్ ఎందుకంటే కొంచెం చాప్టర్ 3 కూడా కొంచెం చేయండి సార్ దాంట్లో నాకు ఉన్నట్టు చూడండి సార్ నాకు చిన్న నేను ఇప్పుడే పోయా మ్యాడ్ సినిమా చూసి వచ్చాను పోయా ఇది టికెట్ వద్దు 500 పెట్టుకున్నా నా డబ్బులతో సినిమా టికెట్ కొన్నా మ్యాడ్ సినిమా టికెట్ నేను కొన్నా లేబర్ పని చేసి నేను మ్యాడ్ సినిమాకి 500 పెట్టి నా డబ్బు పెట్టి టికెట్ కొన్నా నేను చూసా సినిమాలో కామెడీ సీన్లు ఉండైపోయా అబ్బా ఇది వరకు మనం ఎన్నెన్నో కామెడీ ఫిల్మ్ చూసాం ఆనందించాం ఫస్ట్ టైం ఒక్కసారి ఈ సినిమా చూడండి మీరు ఈ సినిమా చూసి పడిపోతారు అంతే థియేటర్లో ఎవడైనా నవ్వకపోతే ఈ సినిమాను చూపించండి వాడు నవ్వి చచ్చిపోతాడు అంతే వాడు అలాంటి సినిమా ఇది ఈ సినిమా మ్యాడ్ సినిమా దాదాపు ఒక 1000 కోట్లు ఒక 10,000 కోట్లో పెట్టి తీయాల్సిన సినిమా ఇది అలాంటి సినిమాని మన డైరెక్టర్ కళ్యాణ్ గారు కళ్యాణ్ అంట ఆయన పెద్ద ఫ్యాన్ అయిపోయినా ఈ సినిమాని 2 కోట్లలో పెట్టి తీశాడు ఈ సినిమా రేపటికల్లా ఈ సినిమా 1000 కోట్లు కొట్టకపోతే మ్యాడ్ సినిమాకి 1000 కోట్లు కానీ రాకపోతే నా దగ్గర రండి నేను ఇస్తాను వాళ్ళకి ఎందుకంటే ఇంత కాన్ఫిడెన్స్ అనమాట ఫ్యాన్స్ అందరికీ అభిమానులందరికీ కాన్ఫిడెన్స్ వచ్చింది నమ్మకం వచ్చింది ఈ సినిమా చూసిన తర్వాత బలం వచ్చింది అందరికీ ఎందుకు తెలుగు సినిమాలు బాగుపడతాయి తెలుగు సినిమాలు ఆడతాయి కాబట్టి ఈ సినిమా ఒక ఇండస్ట్రీ హిట్ ఇది ఈ సినిమాని ఎవడు ఆపలేడంతే నేను ఇంకో సంవత్సరం రోజులు ఏ సినిమా చూడను ఎందుకు చూడను ఈ సినిమా చూసిన తర్వాత నాకంత సాటిస్ఫాక్షన్ అయింది కాబట్టి ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెళ్లి మీద ఉంటుంది సినిమా అంతా పెళ్లి మీదే పోద్ది ఆ పెళ్లి గురించి పోతూ ఉంటుంది మధ్యలో కామెడీ ఉంటుంది ఆ కామెడీలో సునీల్ రావడం సునీల్ ఇందులో విలన్ అతను చేసిన కామెడీ కానీ అతను విలనిజంలో కామెడీ అనమాట కాబట్టి పెళ్ళిళ్ళు కానోళ్ళు ఈ సినిమా చూడాలి పెళ్ళి అయిన వాళ్ళు ఈ సినిమా చూడాలి ఫ్యామిలీ ఉన్నోళ్ళు ఈ సినిమా చూడాలి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ సినిమా చూడాలి ఖచ్చితంగా ఈ సినిమాకి 1000 కోట్లు కానీ రాకపోతే చెప్తున్నా నేనే ఇస్తా చంపేస్తా ఆపే కాబట్టి సినిమాని ఒక్కసారి చూడండి మీరు సినిమాని చూసారంటే మాత్రం ఖచ్చితంగా మీరు నవ్వి పడి చచ్చిపోతారు అంతే 2 బాగున్నాయి 2 బెస్ట్ అయితే నాకు 2 భయ్యా ఇదే 2 లడ్డు రోలు కానీ బెడ్ రోలు కానీ అబ్బా ఆ బెడ్రూమ్ సీన్ కూడా తక్కువే భయ్యా నాకు చాలా బాధ వేస్తున్నాయి కొంచెం రొమాంటిక్ సీన్ కూడా తక్కువైనాయి కానీ స్వాతి రెడ్డి వచ్చింది రొమాన్స్ మొత్తం క్లియర్ చేసింది కాబట్టి అది చూడండి అదో పాడతా ఉడుకో ముద్దు పేరు పెట్టుకుని స్వాతి రెడ్డి అనేది డ్యాన్స్ చేస్తున్నాడు మా వాడికి పిచ్చెక్కిపోయింది వాడు మెంటడు అయిపోయాడు
ఎందుకు అయ్యాడు? సినిమా చూశాడు, మెంటల్ ఎక్కిపోయింది వాడికి, పిచ్చోడు అయిపోయాడు. సునీల్ యాక్టింగ్ కూడా చెప్పాను కదా ఇందాక, నువ్వు ఎక్కడ పోయినావు. సునీల్ కూడా అదే విలనిజంలో కామెడీజం. విలన్ కానీ కామెడీ కానీ ఆ కంటెంట్ కానీ ఆ క్రియేటివిటీ కానీ ఎక్కడ తగ్గేది లేదంతే ఈ సినిమా. అనిదూప్ కూడా ఆ నలుగురు హీరోలో ఎరగేసారు అంతే. కాబట్టి రేపటికల్లా ఈ సినిమా 1000 కోట్ల పక్క అంతే. ఏం నచ్చిందంటే స్వాతి రెడ్డి నచ్చిందయ్యా, ఆ సాంగ్ నచ్చింది నాకు బేసిక్గా. ఇంకొకటి బాయ్ క్యారెక్టర్ కానీ, సుధాకర్ గారి క్యారెక్టర్ కానీ, ఇంకా మా 3 monkeys సారీ దీంట్లో మరి 5 అయ్యారు, ఆ 5 monkeys కావచ్చు, చాలా ఫన్ జనరేట్ అయ్యారు. కానీ కాకపోతే కంపేరింగ్ టు మ్యాడ్ 1 అసలు ఏం లేదు అనిపిస్తుంది. ఓన్లీ ఆ కుళ్ళు పంచులు, ఆ జోకులు, కుళ్ళు పంచులు, నాట్ కుళ్ళు పంచులు అందరికీ సమానంగా చాక్లెట్లు పంచినట్టు పంచారు డైరెక్టర్. నాకు అందరు లడ్డు మామ, ఆల్వేస్ లడ్డు మామ ఫ్యాన్స్. లడ్డు మామ అయితే కుమ్మేశాడు అసలు, ప్రతి పంచు వేరే లెవెల్. అది మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. నేను ఇప్పుడు ఒకటే చూశాను బ్రో, రెండో చూసిన తర్వాత మాట్లాడతాను నేను, ఓకేనా? థ్యాంక్ యూ. మ్యాడ్ సీక్వెల్ అయితే మాత్రం సూపర్ ఉందన్న సినిమా, ఎక్కడ కూడా మనకి బోర్ కొట్టనవ్వలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కడుపొప్పు నవ్వుకుంటారు, మామూలుగా కూడా కాదు. దీని కామెడీ అంటే తప్పు, ఇండియా బిగ్గెస్ట్ కామెడీ అనాలన్నమాట. నిజంగా ఫస్ట్ పార్ట్ లాగే ఏదో స్టోరీని కంటిన్యూ చేస్తూ ఏదో సిల్లీ కామెడీగా పెడతారనిపించింది. కానీ ఎక్కడ కూడా సినిమాటిక్గా కాకుండా మనం రియల్ కామెడీని జనరేట్ చేస్తారు. అలాగే ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ సీన్స్ కావచ్చు, డైరెక్టర్ నిజంగా యాక్సెప్ట్ చెప్పుకోవచ్చు. ఇంకో జంజల గారు పుట్టారనికి వచ్చు. నిజంగా జాతిరత్నాలు వచ్చిన అందీప్ గారిని ఎలాగ అనుకున్నారో అంతకు మించి ఇందులో కామెడీ ఉంది. పనుల వరకు జాతిరత్నాలు అన్నారు కదా, ఈ కాడి నుంచి మ్యాడ్ సీక్వెల్ అంటారు అనమాట. చాలా బాగుంది. అలాగే 3 కూడా ఉంది. మరి 3లో ఇంకెంత ఫన్ ఉంటుందో, ఇంకా మనం నవ్వకలో చచ్చిపోవాలి. హైలైట్స్ అండ్ మెయిన్ కామెడీ ఇంటర్వెల్లో వచ్చిన ట్విస్ట్ నిజంగా పోగిరి లెవెల్లో ఉంటుంది. ఆ ట్విస్ట్ అయితే మాత్రం మనకి నితిన్ గారికి ఇచ్చిన ఎలివేషన్ అన్నమాట అది. సో అలాగే అశోక్ గారి క్యారెక్టర్ కావచ్చు, టీడీ గారి క్యారెక్టర్ కావచ్చు, మొత్తం ప్రతి క్యారెక్టర్ మనం నవ్విస్తుంది. ఇంకా లడ్డు అయితే మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయన నరకం చూస్తారు, కానీ మనల్ని మాత్రం ఫుల్ ఫన్ జనరేట్ చేస్తారు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి కామెడీ సీన్స్లో కావచ్చు, కొన్ని ఎలివేషన్స్ చిల్లి ఫైట్ సీన్స్ ఉంటాయి అందులోనూ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. అలాగే సాదిరెడ్డి సాంగ్స్ వచ్చినప్పుడు అయితే మాత్రం పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఐమాక్స్ అని కూడా తెలియకుండా సింగిల్ థియేటర్లో ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేస్తారనమాట. అలాగే కొంచెం ఫోక్ సాంగ్స్ ఉన్నాయి, ఒక 2-3 ఉన్నాయి, అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. కేవలం ఒక ఎంటర్టైన్ పరంగానే తీసారు సినిమాని. ఫుల్గా కేవలం ఎటువంటి స్టోరీ కానీ ఎటువంటి కంటెంట్ కానీ ఎక్స్పెక్ట్ చేయకుండా హాయిగా వచ్చి మీరు 300 రూపాయలు కొనుక్కుంటే దానికి 400 9 చేస్తుంది. 5కి 5 ఇవ్వచ్చు రేటింగ్. ఫుల్ కడుపొప్పు నవ్వుకుంటారు ఫస్ట్ నుంచి 2.5 గంటలు చెప్పు కూడా కడుపొప్పనే బ్లాక్ బస్టర్ అండి. థ్యాంక్ యూ అన్న. మ్యాడ్ 2 సినిమా చూస్తున్నా మాత్రం దుమ్ము లేచిపోయిందన్న. ఏముందన్న సినిమా, ముగ్గురు మాత్రం దుమ్ము లేపేసిరన్నా. అసలు చూస్తే మైండ్ బ్లో అయిపోయిందన్న. అసలు ప్రతి సీన్ చూసినా మనం ఎంజాయ్ చేస్తాం. ఆ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఎక్కడ చూసినా మనకు బోర్ అనిపించింది. ఎందుకంటే నవీన్ గారి యాక్టింగ్ మాత్రం ఇలా దుమ్ము లేపేసి, అంటే మళ్ళీ మనకు ఒక హ్యాపీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఒక ప్రేమ దేశం, ఒక మన హ్యాపీ డేస్ అలాంటి సినిమా మనం కాలేజ్ స్టూడెంట్స్ ఎలా ఎంజాయ్ చేసారో ఈ సినిమా కూడా అలా ఎంజాయ్ చేయొచ్చు. అంతా బాగుంది. ఆ స్క్రీన్ ప్లే చూస్తే కానీ డైరెక్షన్, ఆ ఫైట్స్ కానీ అంటే ఎలివేషన్స్ కానీ ఒక హార్ట్ టచింగ్ సీన్స్ కానీ ఎక్కడ మనకు బోరింగ్ ఉంటుంది. ఇది ఒక కొత్త కథతో వచ్చిన డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ఇలాంటి కథ తీసుకొచ్చి ఛానల్ తర్వాత మాకు ఒక మంచి బూస్ట్ మూవీ అనేది ఇచ్చారు. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ ఫ్రైడే చిన్న సినిమాలుగా కాకుండా పెద్ద సినిమాలుగా తీసుకోపారు సార్. ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ సమ్మర్కి పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా మనకు బోరింగ్ అనేది లేదు. ప్రతి సీన్ చూస్తే మనకు ఎంజాయ్మెంట్, అంటే ఒక స్టూడెంట్స్ అంటే ఎలా ఉండాలో చూపించిండు. అంటే మనం ఒక సాధించుకోవాలి, ఎలా అయినా ముందుకు పోయి సాధించుకోవాలని ఒక పట్టుదల సినిమా తీసిరు. ఒక డైరెక్టర్ ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ ముందుగా ఉగాదికి ముందుగా వచ్చిన సినిమా, అందుకే అది బ్లాక్ బస్టర్ అయింది. సూపర్. నేను చెప్పాలంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, మన అప్పుడప్పుడే చచ్చిపోయే ముసలి వాళ్ళు, ఇప్పుడు ఇంకొక 1 నెల 2 నెలలు ఉంటారు కదా, 3 నెలలు, కొంతలు మన 100కు 99 సంవత్సరాలు వీళ్ళకి చూపించండి. ఎందుకంటే కొన్ని చచ్చిపోయే ముందు కొన్ని నవ్వుకొని చస్తారు వాళ్ళు, నవ్వి థియేటర్లో చచ్చిపోతారు వాళ్ళు. అదేవిధంగా బీపీ, షుగర్లు, అదేవిధంగా కొన్ని వ్యాధిగ్రస్తులు ఉంటారు, కొన్ని టెంపరీ ఇట్లా వచ్చి అట్లా పోతాయి. కరోనా లాంటి కరోనా ఉందిగా, ఇట్లా వచ్చి అట్లా పోయడానికి కొన్ని హైలైట్ కామెడీ. ఇంకో లడ్డు ఉంటాడు కదా, పెళ్లి క్యాన్సల్ అవుతుంది. అమ్మతోడు మా రాయేష్ అనేది 2 పెళ్లిలు క్యాన్సల్. అమ్మ నిజంగా క్యాన్సల్ అయిందన్నా, 2 పెళ్లిలు అమ్మతోడు క్యాన్సల్ అయింది. పెళ్లి ఒక్క పెళ్లి లేదు, పెళ్లి క్యాన్సల్ అయింది. పెళ్ళము 1 సంవత్సరం ఉంటుంది, దెంకపోతుంది, ఇంకో సంవత్సరం ఉంటుంది, దెంకపోతుంది. సేమ్ ఈయన స్టోరీ. కాకపోతే నవ్వి సినిమా అవసరం. లడ్డు ఆడున్నాడు కదా లోపల, లడ్డు క్యారెక్టర్ ఉంటుందన్న, ఆయన పెళ్లి క్యాన్సల్. అక్కడ నుంచి స్టోరీ ఆయన పెళ్లి సీన్లో చూపిస్తూ నవ్వి చచ్చాలి. మళ్ళీ గోవా ట్రిప్ పోతారు, గోవాలకాయ, అక్కడికి నవ్వి మన
జెన్యున్ మన దోస్తాన్లో ఎట్లా మనం బీర్ తాగేటప్పుడు కళ్ళు తాగేటప్పుడు సారా మా ఊర్లలో అయితే మేము కళ్ళు తాగుతాం సారా గుడుమ సారా తాగుతాం అట్లాంటి కుళ్ళు జోకులు ఎట్లేస్తావు సేమ్ జెన్యున్ ఆ డైరెక్ట్ నువ్వు ఏడ రాసినవరా ఆ ఊరు కళ్ళు తాగకుండా రాసినావా బార్లలో రాసినావా డైలాగులు మాత్రం నెక్స్ట్ లెవెల్. అదేవిధంగా మన తెలుగు ఇండస్ట్రీ ప్రొడ్యూసర్లారా మీకు ఒకటే వినబ చెప్తున్నా, తెలుగు ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ దిల్ రాజు అన్న అనుకో, అదేవిధంగా మన అల్లు అరవింద్ అనుకో, మైత్రి మూవీస్, ఇంకా చాలామంది ప్రొడ్యూసర్లు అరే మ్యాడ్ సినిమా తక్కువ బడ్జెట్లో ఇంత హిట్ కొట్టిండయ్యా నిజమయ్యా. మీరు ఇప్పుడు 300 కోట్లు 400 కోట్లు 1000 కోట్లు పెట్టి బడ్జెట్ పెట్టి సినిమా ఎందుకు చేస్తున్నారు? పనికి రాంది. నాకు తెలిసి ఈ సినిమా 1 కోటో 2 కోట్లో పెట్టవచ్చు. నిజంగా 1 కోటో 2 కోట్లో ఎంత వినోదాన్ని ఇచ్చిండు మనం చక్కగా. అన్నా ఇది ఇప్పుడు లవర్స్కి లవ్ లాగా ఉంటుంది. మొత్తం మనం కుటుంబంతో సహా పోవాల్సిన సినిమా ఇది. కుటుంబం ప్రతి ఒక్కరి చిన్నపిల్ల 3 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా ఇది 100%. కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. కామెడీ సూపర్ ఉంది. సెకండ్ హాఫ్లో గుండుగాడు ఎంటర్ అవుతాడు, వాడు వచ్చిన కాడ నుంచి పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. ఇక జెన్యున్ స్టోరీ అన్నది. ఎందుకంటే జెన్యున్గా బయట అందరికి జరుగుతుంది. 40 years ఏబో ఉన్న వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళు ఉంటారుగా, అదే పెళ్ళి ఎట్లా క్యాన్సిల్ అయిందిరా ఏం చేయాలి. జెన్యున్ కామెడీ చాలా బాగుంది. అసలు మ్యాడ్ మాత్రం మ్యాడ్ అయిపోయింది అంతే, పిచ్చి లేచిపోయింది సినిమా. సూపర్ కామెడీ అన్న. అంటే భీమ్స్ గారు కొంచెం మ్యూజిక్ కొంచెం క్వాలిటీ తగ్గింది. పాటలు సినిమా డైలాగ్ ఏముందన్న జెన్యున్. మనం నువ్వు డైలాగ్ అంటే ఇప్పుడు జెన్యున్ అన్న. మనం బయట ఎట్లా ఉంటామో కళ్ళు దాగే కాడ ఇప్పుడు బయట ఉంటారుగా విలేజ్లలో, అట్లా సేమ్ జెన్యున్. ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అంటే ఇప్పుడు అందరు చూడొచ్చు అన్న. ఇది చిన్న మ్యాడ్ 1 మాత్రం సూపర్ కిరాక్. ఇంకా మ్యాడ్ 2 అంటే కొంచెం కామెడీ జోనర్లో పోయింది, కానీ ఇంకా మ్యాడ్ 1 కిరాక్. మ్యాడ్ 3 కూడా ఉన్నాడు. ఇంకా మ్యాడ్ 3 చెప్పిరుగా. సాంగ్స్ మాత్రం ఇంకా మ్యూజిక్ కొద్దిగా తగ్గిందన్న. ఇంకా భీమ్స్ గారి మ్యూజిక్ కొంచెం 2-3 పాటలు బాగానే ఉన్నాయి. ఫైట్స్ పర్లేదు, యావరేజ్. పెళ్ళిళ్ళు అయితే సినిమా చూడన్న చెప్పుడు కాదు, పెళ్ళిళ్ళు అవుతాయి.